నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జ్ చేసేటట్టు ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు విడుదల కాబోతున్నది నోటిఫికేషన్. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేసిట్లా వచ్చింది బై ఎలక్షన్. మోక్షం కోసం పూజారితో దండించుకున్నారు భక్తులు. 500 ఏళ్ల నాటి ఆచారాన్ని వాటించుకుంటూ పెడుతున్నారు మొక్కులు. పెళ్లిపీటల మీద నుంచి వచ్చి ఒక అన్న వేసిండు ఓట్లు వేయడానికి ఇంకొందరు పడవల వచ్చి పడ్డారు పాటలు. తెలంగాణలో బొమ్మానంగా పెరిగినాయి లిక్కర్ అమ్మకాలు. ఎండలకు లట్టలట్ట వీరుస్తున్నారు చల్లటి బీర్లు. రోడ్డు మీద రైడింగ్ చేసింది స్పైడర్ మ్యాన్ల జంట. పోలీసుల కండ్ల పడే వరకు వీళ్ళకు తప్పలేదు తంట. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల మీద ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల మీద ఎన్నికలేంది, ఒక లోక్సభ ఎన్నికల హడావిడి మాత్రం బగ్గనే నడుస్తుంది. ఇంకేం ఎన్నికలు ఉన్నాయనంటారా? ఇంకేం ఎన్నికలు ఉన్నాయో తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. తెలంగాణలో మొన్నట్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చెయ్యంగా ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నిక వచ్చిందుల్లా. అగ్గో గదేంది, అసెంబ్లీ ఎన్నికలు చెయ్యంగా గట్లిట్లో ఉప ఎన్నిక అత్తదని పర్షాన్ అవుతున్నారా? అసలు ముచ్చట ఏంది అంటే, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీగా ఇంతకాలం ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు. గందుకే ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరపనికి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మే 2 తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదల చేస్తారట. 27 తారీఖు నాడు ఉప ఎన్నికలు జరిపి జూన్ 5 తారీఖు నాడు ఫలితాలు ఇచ్చేటట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది వరకు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు ఏ పార్టీ ఖాతాలకు పోతుందో, ఎవ్వరు గెలిచి పెద్దల సభలో అడుగు పెడతారో చూడాలే. ఓటేసుడు అనేది ఒక బాధ్యత. మరి బాధ్యత అంటే ఖచ్చితంగా నిర్వర్తించాలి కదా. అందుకే ఇవాళ 13 రాష్ట్రాలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎంత బిజీగా ఉన్నా ఓటేసేటందుకు పోటెత్తిండ్రు ఓటర్లు. అందులోనైతే కొందరు స్పెషల్గా నిలిచిండ్రు. రెండో విడతకు గాను 13 రాష్ట్రాలల్లో 88 లోక్సభ స్థానాలకు ఓట్లు జరుగుతున్నాయి. అయితే ఓటేయాలన్న కాయిషుతోని బీహార్లా ఇంగో అప్పుడే లగ్గం చేసుకున్న ఈ జంట పోలింగ్ బూత్కి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వార్తల్లోకెక్కి అందరి ఆశీర్వాదం అందుకున్నారు. ఓట్లేస్తే మహారాష్ట్రలా కాసేపట్ల లగ్గం చేసుకోబోయే పిల్లగాడు మంచిగా ముస్తాబై పెళ్లి బట్టల మీదనే వచ్చి ఓటేసిండు. పెళ్లి బట్టల మీద వీళ్ళిట్లొచ్చి ఓట్లేస్తే ఇంగో గీ అన్న ఆయన పెంచుకున్న కొండెంగతోని పోలింగ్ బూత్కు పోయిండు. ఈయన పేరు వినోద్ క్షీర్సాగర్. మహారాష్ట్రలున్న వాద్రాలా ఉంటాడు. ఈయన ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ కొండెంగతోనే పోలింగ్ బూత్కు పోయి ఓటేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అట్లనే గిల్లు ఓటేసేటందుకు పడవల పోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో వీళ్ళు ఓటేసేటందుకు ఇట్లా పడవల పోవాల్సి వచ్చింది. కానీ చూస్తున్నారు కదా జనాలు, వీళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టమైనా ఓటు హక్కును వినియోగించుకోవాలనే బాధ్యత ఉన్నది కాబట్టి ఇట్లా వచ్చి ఓటేసిండ్రు. కానీ అదే కొందరు ఉంటారు, ఎవరు ఓటేస్తారు, ఈ ఎండకు అవసరమా అని అనుకునేటోళ్ళు. అలాంటోళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని ఈ కాడి నుంచైనా తప్పకుండా ఓటేయాలని కోరుకుందాం. ఊరికో పద్ధతి, ఏరియాకో ఆచారం అన్నట్టే ఉంటుంది మన దగ్గర. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా పండుగలు జాతరలు జరుపుకుంటారు ప్రజలు. ఇక అవి పాటించేటోళ్లకు సంబరం అనిపిస్తే గానీ చూసే జనాలకు మాత్రం ఇవేం పద్ధతులు రా నాయన అని అనిపిస్తుంది. అసొంటి ఒక వెరైటీ పండుగ గురించిన ముచ్చటనే మీకోసం మన సిటీ మరలకు పట్టుకొచ్చినాం. చలా చూడుర్రి. ఓస్ని కథకున్న వాడెత్తు ఏదో పండుగ ముచ్చటని చెప్పి పూజారి దొరికిన వాళ్ళని దొరికినట్టు తన్నేది చూయిస్తున్నారేందని పరిశీలన అవుతున్నారా? అయినే అట్లా తన్నేది వాళ్ళ మీద కోపంతోనో లేకుంటే వాళ్ళ మీద పగతోనో కాదు. ఆ పూజారితోని తన్నిచ్చుకుంటే మంచి జరుగుతుందని చెప్పి ఇట్లా తన్నిపించుకుంటున్నారు. ఏంది నమ్ముతలేరా? ఇగో గన్న ఆ వివరాలు మొత్తం పూస గుచ్చినట్లు చెప్తున్నాడు ఈనుండ్రి. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ 5 కలశాల జాతర ఎక్కడా లేదు. మా ఊర్లో చాలా ప్రత్యేకంగా చాలా పెద్ద తేరు తిరుగుతుంది. రెండవ రోజు వసంత సాంస్కృతిక కార్యక్రమాలు, నందికోలు సేవ, తెల్లవారులు నందికోలు సేవ చేస్తారు. మూడో రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం. అలాగే ఆ కళ్యాణంలోన అమ్మవారు అలిగిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు పోయి బుజ్జగించి వాళ్ళతోన మాట్లాడి పిలుచుకురావడము చాలా బ్రహ్మాండమైన కళ్యాణం చేస్తారు. అమ్మవారిని పిలుచుకొచ్చి పెళ్లిలో మాకు సరైన సౌకర్యాలు చేయలేదని చెప్పి వీరభద్రదేవుడు పైలోకి వచ్చి మన స్వామివారు పెళ్లి కొడుకు బంధువుల్ని కాళ్ళతో తన్నడము, పరమేశ్వర బంధువుల్ని వాళ్ళ మర్యాదలు సరిగ్గా చేయలేదని కాళ్ళతో తన్నడము చాలా బాగా జరుగుతుంది. అది అలా తన్నించుకున్న వాళ్ళకి అదృష్టులు అని చాలా బాగా భావిస్తారు. ఆ తన్నించుకోవడానికి కూడా జనాలు ఎగబడతారు. తర్వాత అమ్మవారి స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఆ కళ్యాణం జరిగిన సంతోషంలో వసంతోత్సవం అని ఒక గులాబీ రంగు కలర్ మాత్రమే వాటితో సంతోషం ఊరంతా తిరిగి బాగా జరుపుకుంటారు. ఇది అనాది కాలంగా వస్తుంది. ఇది చాలా చాలా పూర్వకాలం నుంచి వస్తుంది. ఆ కాలంతో జంగమ వాళ్ళు మఠం వాళ్ళు ఆయన జంగమాళ్ళ వాళ్ళ పాదం తగిలితే మంచిది మోక్షం అని చెప్పి భావిస్తూ వాళ్ళతో నా కాళ్ళతో తన్నించుకోవడానికి పెద్ద వాళ్ళు ఎగబడుతున్నారు. ఆయన మాకు పెళ్లిలో మర్యాద సరిగ్గా చేయలేదన్న భావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇన్నరా పూజారి కాలుతోనిదంతే మోక్షం కలుగుతుందని అక్కడి ప్రజల అపార నమ్మకమట. ఆయన కాలు తన్నుల కోసం భక్తులు బార్లు తిరుగుతారట. కాలుతో తన్నుచుకున్నోళ్ళు ఆలయంలో పూజలు చేసి పోతారట. అసలు ఇంతకు ఈ వార్త ఎక్కడదో చెప్పలేదు కదా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న అస్పరి మండలం చిన్నహోతూరు ఊర్లో జరుగుతుంది ఉత్సవం. ఈ గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో జరుగుతాయట. ఈ ఉత్సవాల ఆఖరు రోజు శివపార్వతులకు ఆలయంలో కళ్యాణం జరిపిస్తారట. అటెంకా ఈ కార్యక్రమం చేస్తారట. మొత్తానికైతే 500 ఏండ్ల సంధి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికి సుతం అక్కడి భక్తులు పాటిస్తున్నారట. కానీ ఒక్కొక్కరి నమ్మకాలు భలే చిత్రంగా ఉంటాయిలే. పోలీసులు చెకింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకనో బండి పేపర్స్ లేకనో హెల్మెట్ పెట్టుకోకనో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? అయితే ఫైన్ వేస్తారు, లేదంటే క్లాస్ ఇస్తారు, అంతే కదా.
కానీ అదే గిడ అట్లేం జరగకుండా సీన్ అంతా ఉల్టా అయింది. भैया देखो उस तरफ के लोगों का नहीं हो रहा है, उस तरफ के लोगों की पुलिस तो कुछ नहीं कर रही है और हमारे क्यों काटा जा रहा है हमें ये नहीं समझ। అగో పోలీసు సారే సారీ చెప్పి వంగి వంగి దండాలు పెట్టి పొమ్మంటుండు కదా ఈమెను. మరి అన్నీ ఉన్న బండి ఆపినందుకు ఈమె ఇట్లా కోపం చేసిందా ఏంది? అందుకే ఇట్లా దండం పెడుతుండా అంటే అది కాదు మ్యాటర్. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లా ఈమె బైక్ నడుపుకుంటూ వస్తున్నది. అయితే హెల్మెట్ లేదట. మరి హెల్మెట్ లేకుండా బండి నడపడం తప్పు కదా. అందుకే ఈసారి బండి ఆపి ఫైన్ రాద్దామని చూసేలోపు పెద్ద రాద్ధాంతమే చేసింది ఈమె. అదేంది అంటే ఫైన్ నుంచి తప్పించుకోవడానికి స్పృహ కోల్పోయినట్టు నటించిందంట. ఆ వెంటనే మళ్ళీ లేచి పెద్ద పెద్ద అరుపులట. అట్లా అరుచుకుంటా అటు పోతుందట ఇటు పోతుందట. చూసేటోళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాక పరేషాన్ అవుతున్నారట. ఇక ఈమె పర్ఫార్మెన్స్ చూసిన ఈసారే కథ ఎట్లనో ఉల్టా తిరిగేటట్టున్నదని అనుకొని ఇట్లా దండం పెట్టి మేడం వెళ్ళండి అని పంపించిండు. వాస్తవానికైతే ఈమె టీచర్ అట. మరి టీచర్ అయినా హెల్మెట్ పెట్టుకోకుండా ఇంత రచ్చ చేసిందంటే పిల్లలకి ఇంకా ఏం పాఠాలు చెప్తుందో ఏమో పోన్రి అన్నట్టు ఈ వార్త చూస్తున్న అక్కలు మా బండి ఆపితే మేము ఇట్లనే చేస్తామని అనుకునేరు. అందరూ ఈ పోలీస్ లెక్కనే ఉండరు, సరేనా? भैया देखो उस तरफ के लोगों का नहीं हो रहा है, उस तरफ के लोगों की पुलिस तो कुछ नहीं कर रही है और हमारे क्यों काटा जा रहा है हमें ये नहीं समझ। స్పైడర్ మ్యాన్లను మనం సినిమాలలోనే చూసుంటాం కదా. అటు దునుకుతారు ఇటు దునుకుతారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కుతుంటారు, బైకులు మస్తు స్పీడ్తో మోనిస్తుంటారు. కానీ అదే రియల్ లైఫ్లా అలాంటి స్పైడర్ మ్యాన్లను చూడాలంటే అయ్యే పనేనా? కానీ ఢిల్లీలో నిజంగానే స్పైడర్ మ్యాన్లు రోడ్డు మీద తిరుగుతున్నారు. నమ్ముతలేరా ఏంది? కావాలంటే చూడుండ్రి. చూసిండ్రా బండి మీద ఎంత స్పీడ్గా పోతున్నారో? ఒక్కరు కాదు, ఇద్దరు. స్పైడర్ మెన్ స్పైడర్ ఉమెన్. స్పైడర్ మెన్ బైక్ తెచ్చుడుతోని స్పైడర్ మెన్ వచ్చి ఎక్కంగానే రయ్యన చాలు చేసి రోడ్ల మీద చక్కర్లు కొట్టిండ్రు. మరి స్పైడర్ మెన్లు కదా, ఎన్ని స్టంట్లు కొడతారో ఈ బైక్లతోని అనుకుంటే స్టంట్లేం పెద్దగా లేవు. ఏదో చేతులు ఇడిచిపెట్టి నడిపిండ్రు అంతేగాని స్పీడ్ అయితే మస్తు మెయింటైన్ చేసిండ్రు. సినిమా రేంజ్లో లేకపోయినా చూసేతందుకైతే స్పైడర్ మెన్ల లెక్కనే ఉన్నారు. అయినా మన దగ్గర స్పైడర్ మెన్లు ఎక్కడుంటారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఢిల్లీలో ఈ బద్మాషిగాళ్ళు ఇట్లా స్పైడర్ మెన్ కాస్ట్యూమ్లా రోడ్ల మీద చక్కర్లు కొట్టిండ్రు. ఎన్నుకున్నామే స్పైడర్ ఉమెన్. అయితే వీళ్ళు ఇట్లా పోతుంటే పోలీసులు పట్టుకున్నారు. మరి వీళ్ళు నిజంగా స్పైడర్ మెన్లు అయితే పోలీసుల నుంచి కూడా దునికి తప్పించుకునేటోళ్ళు. కానీ వీళ్ళు కాదు కదా, అందుకే మూసుకొని ఇట్లా నిల్చున్నారు. ఇక తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లా వాళ్ళు అరుచుకున్నారు. మరి ఎట్లుకుంటారు చెప్పుండ్రి? బండికి నెంబర్ ప్లేట్ లేదు, వీళ్ళకు సెన్సు లేదు, లైసెన్సు లేదు, బండికి పేపర్లు లేవట. మళ్ళా ఇట్లా ముసుగు దొంగల ఏసాలేసిండ్రు. అందుకే కేసు రాసి వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా స్పైడర్ మెన్ కావాలనే కోరిక ఉండటంలో తప్పులేదు, కానీ ఆ కోరికను ఇట్లా తీర్చుకోవాలని చూస్తేనే ఇట్లా అవుతుంది. ఇప్పుడు పోయి దొనుకుపోండ్రి ఇక జైల్లా. ఛీ! తండ్రినక తండ్రి అంటారు మేనమామను. మరి అంతటి బాధ్యతన్న మేనమామ మేనల్లుని పెళ్లి జరుగుతుంటే ఉత్తగానే ఉంటాడా? దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాడు. అట్లనే మస్తు ఎంజాయ్ చేస్తాడు. అట్లనే గిడో మేనమామ భారత్లో ఎంజాయ్ చేస్తుంటే ఇంతల్నే ఏం జరిగిందో చూస్తే మస్తు అంటే మస్తు బాధపడతారు.
చేస్తున్న ఈయనే మేనమామ. భరత్లా మట్క డాన్స్ చేసేటందుకు ఇట్లా నెత్తి మీద కుండ పెట్టుకొని కొండంత సంబరంతోనే డాన్స్ ఆడుతున్నాడు. పక్కనున్నోళ్ళు కూడా సంబరంగా ఎగురుతున్నారు. కానీ వీళ్ళ సంతోషాన్ని చూసి ఆ పాపకరి దేవునికి కళ్ళు బగ్గుమన్నట్టున్నాయి. అందుకే ఏమైందో చూడుండ్రి. అయ్యో పాపం, కింద పడ్డాడు కదా. అవును, గుండె నొప్పి వచ్చి సడన్గా అట్లనే పడిపోతే అక్కడికక్కడనే ప్రాణాలు పోయినాయి. ఈయన పేరు కమలేష్. రాజస్థాన్ రాష్ట్రం. మేనల్లుని పెళ్లిని గ్రాండ్గా చేయాలని చూసిండట. అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఆఖర్లో ఇట్లా భారత్లో ఎంజాయ్ చేద్దామని చూస్తుంటే ఇట్లా గుండెపోటు వచ్చింది. కానీ ఇలాంటి కష్టం ఏ కుటుంబంలో కూడా రావద్దు కదా నుల్లా. అయినా ఈ పాడుపడ్డ గుండెపోట్లు ఏందో ఏమో మంచి మంచోళ్ళ ప్రాణాలు తీస్తాన్నాయి ఇట్లా. కానీ ఎంతో సంతోషంగా లగ్గం జరుగుతున్న ఇంట్లో ఒక్కసారి ఒకరి ప్రాణం పోతే వాళ్ళ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయుండ్రి. తలుసుకుంటేనే ఎట్లనో అనిపిస్తున్నది కదా. సినిమాలల్లా గుర్రాలు ఎట్లా పోతాయో చూస్తుంటాం కదా. చుకుడుం చుకుడుం అనుకుంటా ఏమన్నా పరిగెత్తుతుంటాయా. ఆ గుర్రం అట్లా పోతుంటే హీరో ఎక్కుతుంటాడు. అయితే సేమ్ అలాంటి సీనే లండన్లా కనిపించింది. కాకపోతే అక్కడ హీరో లేడు అంతే. చూసిండ్రా సినిమాలలో కదా గుర్రాలు ఉరికినట్టే ఎట్లా ఉరుకుతున్నాయో, అది కూడా మళ్ళా లండన్ రోడ్ల మీద. అన్నట్టు అయ్యి ఆషామాషి గుర్రాలు కాదు, శిక్షణ నుంచి తప్పించుకున్న ఆర్మీ గుర్రాలు. అందుకే ఇట్లా రోడ్ల మీద ఆగమాగమయ్యి ఉరుకుతుంటే బస్సు అద్దం పగిలింది, కార్ డోర్ సొట్టబడ్డది. ఇంకా నయం గ్రీన్ సిగ్నల్ పడ్డ దగ్గర కూడా ఉరికినాయట, కానీ ఏం కాలేదట ఎవరికి. ఈ 2 గుర్రాలకు 5 ట్రైనింగ్ ఇస్తున్నారట. అయితే ఇట్లా 2 గుర్రాలు రోడ్ల మీద ఉరుకుడు చూసినటువంటి పబ్లిక్ మస్తు భయపడ్డారట. మొత్తానికైతే ఆర్మీ అధికారులు అయితే వీటిని పట్టుకున్నారట, కానీ లేదంటే మాత్రం ఎంత పరిచయం ఉండునో ఏం కథనో. తాగుడు వ్యసనం కాదు, అలవాటు పడిన ఓ సాంప్రదాయం అని ఓ తెలుగు సినిమాలో ఉన్న డైలాగ్ను తెలంగాణలో ఉన్న మందుబాబులు స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. ఏందుల్లా గట్లా చూస్తున్నారు? ఈ పిల్ల ఎందుకు గిట్లా మాట్లాడుతున్నదని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త చూసినాక అట్లా అనాలనిపించింది. మరి ఆ వార్త ఏందో మీరు కూడా చూడుండ్రి. ఎండలు బొమ్మనంగా దంచే వరకు తెలంగాణలో మందుబాబులు విజృంభించుతున్నారు. గత 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగిర్రు. పోయిన రికార్డులను మొత్తం తిరగరాసి 670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ళ ప్రాయం లెక్కనే తాగిండ్రు. ఇగిప్పుడు లోక్సభ ఎన్నికల ప్రక్రియ షాలవుడు, ఎండలు బగ్గ వెరుగుడు, ఇంకో దిక్కు పెళ్లిళ్ళ సీజన్ కూడా కాబట్టి లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగినాయి. ఈ నెల 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు దాదాపు 670 కోట్ల రూపాయల విలువైన బీర్లను తాగినట్లు లెక్కలు తేలినాయి. ఈ 18 రోజుల్లోనే 23,58,827 కేసుల బీర్లు అమ్ముడైనాయి. పోయిన సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7% పెరిగినాయట.
ఎండలు ఓ మోస్తారుగా ఉన్న ఏప్రిల్ నెలలనే గింతగానం దాగుతే మే నెలలో ఏ రేంజ్ల అమ్మకాలు సాగుతాయోనని ఇప్పటి నుంచే లెక్కలు కడుతున్నారు. మొత్తానికైతే అనుకున్న రేంజ్లనే రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం పెరుగుతున్నది. మద్యం అమ్మకాలతోని దాదాపు 30,000 కోట్ల ఆదాయం సర్కారు ఖజానాకు చేరుకున్నదట. రాబోయే రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎండలు దంచికొట్టడం, పార్లమెంటు ఎన్నికలు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు ఉండుట్లా బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్లో అమ్ముడు పోతే మొత్తం మద్యం అమ్మకాలు ఏ రేంజ్లో ఉంటాయోనని అంటున్నారు. చూడాలే మరి మద్యం మీద తెలంగాణ ఖజానా ఏ పట్టి నిడుతుందో. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు విడుదల కాబోతున్నది నోటిఫికేషన్. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేసుట్లా వచ్చింది బై ఎలక్షన్. మోక్షం కోసం పూజారితో దండించుకున్నారు భక్తులు. 500 ఏళ్ల నాటి ఆచారాన్ని వాటించుకుంటూ పెడుతున్నారు మొక్కులు. పెళ్లిపీటల మీద నుంచి వచ్చి ఒక అన్న వేసిండు ఓట్లు వేయడానికి ఇంకొందరు పడవల వచ్చి పడ్డారు పాటలు. తెలంగాణలో బొమ్మానంగా పెరిగినాయి లిక్కర్ అమ్మకాలు. ఎండలకు లట్టలట్ట వీరుస్తున్నారు చల్లటి బీర్లు. రోడ్డు మీద రైడింగ్ చేసింది స్పైడర్ మ్యాన్ల జంట. పోలీసుల కండ్ల పడే వరకు వీళ్ళకు తప్పలేదు తంట. ఇగో ఇవల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.